జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉచిత జర్నలిస్ట్ మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ హెల్త్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం రోగ నిర్ధారణ అన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులు రోజువారీ నిర్విరామ వీధుల్లో నిమగ్నమై ఉండడంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో వారికి వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జర్నలిస్టులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డబ్బులు ఉంటాయి కదా, కాల్షియం పెరుగుతుంది మొక్కలలో, మంచిదేనా ఇది? ఇక్కడ ఇలా ఉంటాం మనం. సరే కెమెరా చూడండి. అంటే నేను ఏమంటున్నాను డాక్టర్ గారు అంటే, మనం ఈ యొక్క ఎఫర్ట్ పెట్టడం వల్ల ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో పేషెంట్స్ కానీ రెగ్యులర్ పీపుల్ కానీ అడ్వాంటేజా కాదు? మోస్ట్ అడ్వాంటేజ్ విలేజెస్ లో వెళ్ళి వాళ్ళకి తెలపడం ఖచ్చితంగా ఈ షూరా అన్నారు. ఈ టెస్ట్ సరిపోతాయా? చాలు చాలు సార్. ఒకటి ఆర్బిఎస్ ఒకటి వెంటనే ఇస్తే మనకు బెటర్ ఇంకా. ఆర్బిఎస్ హెచ్బిఎన్స్ వరకు వెయిట్ చేసేదాని బదులు ఆర్బిఎస్ ఇస్తే లేట్ అవుతుంది సార్. లేట్ అవుతుంది, అది కొంతమంది కావాలనుకున్నాం. ఆర్బిఎస్ ఇస్ గుడ్ థింగ్ అంటున్నారు. ఇంకా బెటర్ అనాలిసిస్ చేయొచ్చు. కొందరు గిటినెస్ అని వస్తారనుకోండి, హెచ్బిఎన్స్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. సో ఐ కెన్ డూ బెటర్ ట్రీట్మెంట్. So not only exclusive H1Cs for only journalists. So we are going with the RBS only for the regular audience. Yes. You got it, right? Yes. So for these guys, they wanted it. I told already. Customized only for journalists. రెగ్యులర్ గా అదే మీకు చెప్పింది కదా, అని సార్ అడిగారు హెచ్బిఎంసీ ఎందుకు ఇంతమందికి మీరు అకామిడేట్ చేస్తున్నారు, ఓవర్లోడ్ అయిపోతుంది కదా అని చెప్పి అందరూ అడిగారు. True అది. But I told వాళ్ళది ఓన్లీ ఎంత ఒక 200-300 members ఉంటారు. For them we are doing it. For the rest of the villages we are not doing A1Cs. We are giving RBS. ఫైన్ సార్. అదే ఐక్యత ఆఫీస్ దగ్గర వి ఆర్గనైజ్డ్ మెడికల్ హెల్త్ క్యాంప్, స్క్రీనింగ్ క్యాంప్. దీంట్లో 7 సార్ట్ ఆఫ్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో కిడ్నీ, లివర్ సంబంధించినవి కానీ, హెచ్పిఏవన్సీ లైక్ ఏదైతే షుగర్లో మోస్ట్ అక్యురేట్గా చూపించే టెస్ట్, అది కూడా చేయడం జరిగింది. 106 మెంబర్స్ అటెండ్ అయ్యారు. దాంట్లో 100 మెంబర్స్కి లైక్ కంప్లీట్ శాంపుల్ ఇచ్చేసి వెళ్ళారు. వాళ్ళకి రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఐక్యత ఆఫీస్ కల్వకుర్తిలో వీఆర్ ఆర్గనైజింగ్ ద సేమ్ సార్ట్ ఆఫ్ టెస్ట్. అండ్ ఇక్కడ కూడా ఈరోజు ఆల్రెడీ 3 అవర్స్లో 70+ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. దాంట్లో 3 అవర్స్లో లైక్ వీ కుడ్ ఏబుల్ టు ప్రాసెస్ ఆఫ్ ద రిజల్ట్స్. అండ్ దాంట్లో వచ్చినట్టుగా డాక్టర్ చూసేసి ఇచ్చేస్తున్నారు. అండ్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తున్నారు. వారికి ఏదైనా సందేహాలు దానికి సలహాలు సూచనలు డాక్టర్ గారికి ఇస్తారు. ఈ 2 రోజుల్లో ఉన్న 7 మండలాలకు సంబంధించి కార్యక్రమం చేస్తారు. వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళతో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే, ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా షేర్ చేసుకోవాలి. దాన్ని బట్టి మేమేం చేస్తున్నామంటే, మా లక్ష్యం ఒకటే, ఐక్యత ఫౌండేషన్ది ఏంటి అంటే, 1,00,000 మందికి కల్వకుర్తి నియోజకవర్గంలో రాబోయే రోజులలో ఈ 7 మండలాలలోని గ్రామాల ప్రజల దగ్గరికి మేమే వెళ్తున్నాం. ప్రతి గ్రామానికి వెళ్తాం. వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్ను అంటే ఎట్లా ఉంది వాళ్ళ చూసి వాళ్ళకి చెప్పి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా జర్నలిస్ట్ బ్రదర్కి చేసినట్టయితే వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం తెలుపుతారు అనే ఉద్దేశం ఆలోచనతో ముందుకు వెళ్తాం.
ఏదైతే మొబైల్ హెల్త్ క్యాంప్ ఉందో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముందస్తు రోగ నిర్ధారణ. అంటే ఒక మనిషికి ఏదైతే రక్త పరీక్షలు చేసి వారికి ఏవైతే ఉన్నాయో లైక్ లివర్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, వాళ్ళకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, అలానే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, కాల్షియం లెవెల్స్, ఈ యొక్క ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో మనిషికి సంబంధించినవి, మన ముఖం కింద ఉన్న ఏవైతే బాడీషన్ అంటే ఎలా పనిచేస్తున్నాయి అనే దానికి వెళ్ళి ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇవాళ ఇక్కడ కల్వకుర్తి ఐక్యత ఆఫీస్ నందు 2వ రోజు కల్వకుర్తిలోని జర్నలిస్ట్ సోదరులందరికీ, కల్వకుర్తి మండల్ కానీ, వెల్దండ మండల్ కానీ, చారగొండ మండల్లో ఉన్న ఈ యొక్క జర్నలిస్ట్ బ్రదర్ కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇవాళ ఈ యొక్క మొబైల్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఇంత ముందుకే చెప్పినట్టు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ జర్నలిస్ట్ బ్రదర్స్ అందరూ వాళ్ళ డైలీ లైఫ్లో బిజీగా ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఇక్కడ సమస్యలు ఉన్నా కానీ ఏవైనా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకో ఇమ్మీడియట్గా ఇబ్బందుల పాలు కాకుండా వాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం చేసి ఏమైతే ఇది రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనే ముఖ్య ఉద్దేశం వాళ్ళ కోసం ఈ యొక్క మొబైల్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇలానే నిన్న ఆమన్గల్ ఐక్యత ఫౌండేషన్లో ఆమన్గల్ మండలం, కడతాల్ మండలం, తలకొండపల్లి మరియు మాడూరు మండలకు సంబంధించిన రిపోర్టర్స్ దాదాపుగా 106 మంది వచ్చారు. టెస్టులు చేయించుకున్నారు. వాళ్ళకు ఇవ్వడం, వాళ్ళకు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం. ఇవాళ ఇప్పటికే మీరు చూస్తున్నారు కల్వకుర్తిలోని వాళ్ళ ఫ్యామిలీలు, జర్నలిస్ట్ బ్రదర్స్ మరియు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మిత్రులు కానీ వచ్చి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 70-80 మంది చేసుకున్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా 2 to 3 hours ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక 100-120 మందిలో వచ్చే అవకాశాలు. ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో మొబైల్ క్యాంప్ ఐక్యతా ఫౌండేషన్ వన్ మెడిక్యాంప్ కాన్సెప్ట్ ఒకటి ముందస్తు రోగ నిర్ధారణ చేసినట్టయితే కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ ఆ వ్యక్తులకు ఇచ్చినట్టయితే ఫర్దర్గా వాళ్ళు దాన్ని ఎవరికైనా ఏ విధంగానైనా వాళ్ళు చూసుకుంటారనే దాంట్లో చేసి